హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ ఆంధ్ర బిడ్డ. ఈరోజు మనం బెంగళూరులో ఉన్న మ్యాంగో మిస్ట్ అనే రిసార్ట్కి వెళ్తున్నాం. ఇది బెంగళూరు నుంచి బన్నేరుగట్ట రోడ్లో జిగిని ఏరియా దగ్గరలో ఉంది. మరీ అవుట్స్కట్స్ వెళ్లాల్సిన అవసరం లేదు. మనమైతే రిసార్ట్ చేరుకున్నాము. ఇక్కడ దిగిపోదాం, ఎందుకంటే మనం లగేజ్ ఉంది లోపల కార్లోని. అంటే స్విమ్మింగ్ పూల్ అది ఉంది కదా, ఒకవేళ పూల్లో దిగామంటే బట్టలు అవి మళ్ళీ చేంజ్ చేసుకోవాలి కాబట్టి కొంచెం ఎక్స్ట్రా 2-3 డ్రెస్సులు ఎక్స్ట్రా పెట్టుకున్నాము. సో కార్ పార్కింగ్ ఏంటంటే అటు సైడ్ బ్యాక్ సైడ్ గేట్ నుంచి వెళ్ళాలి. ఇది మాత్రం మెయిన్ ఎంట్రన్స్. ఇటు నుంచి వెళ్ళిపోతే మనకి బాగుంది కదా, ఎంట్రన్స్ చాలా అందంగా ఉంది. లోపల కూడా చాలా ప్లెజెంట్ గా ఉందండి, చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది. ఇప్పుడే ఎవరో కంపెనీ వాళ్ళు అనుకుంటా, డిసెంబర్ క్రిస్మస్ హాలిడేస్ కదా, అందరూ చాలా ఎక్కువ వస్తున్నారు. ఎక్కువ ఉంది, క్రౌడ్ ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ మంది వచ్చారు. ఇప్పుడే బస్ నుండి అందరూ దిగారు అనమాట. దిగగానే ఇక్కడ ఫొటోస్ దిగడానికి వాళ్ళు కూర్చున్నారు. పాపం ఎవరు తీస్తారా మా గ్రూప్ ఫోటో అని చూస్తారనమాట. ఇంక ఇమీడియట్ గా మా వారు కెమెరా తీసుకుని నేను తీస్తానని చెప్పేసి మా వారి ఫోటో తీశారు వాళ్ళకి. ఈ ఫోటో చూసినప్పుడల్లా మేము గుర్తొస్తాం అనమాట వాళ్ళకి. అప్పుడు అంకుల్ తీశారు కదా ఈ ఫోటో అని చెప్పి చాలా హ్యాపీ అనిపించింది. ఇలా గ్రూప్గా గుంపుగా వస్తే భలే ఉంటుంది ఇలాంటి రిసార్ట్లకు కానీ ఎక్కడికైనా సరే ట్రిప్పులకు కానీ. అందరూ కుర్రకారు మంచి హుషారుగా ఉన్నారు ఒక్కొక్కరు. ఇలాంటి ప్లేసెస్కి అందరూ ఇలా జనాలు ఉన్నప్పుడు వస్తే భలే సందడిగా ఉంటుంది అనమాట. పేరైతే భలే నచ్చింది నాకు. రిసార్ట్ పేరు మ్యాంగో మిస్ట్ అని. కాకపోతే మ్యాంగో మిస్ట్ అని పేరు ఎందుకు పెట్టారో ఏం నాకు బిహైండ్ హిస్టరీ ఏమీ తెలియదు. ఇంకా హాఫ్ మ్యాంగో, ఫుల్ మ్యాంగో అని ప్యాకేజెస్ ఉన్నాయి. హాఫ్ మ్యాంగో అంటే మనం పొద్దుటెళ్ళి సాయంకాలం వచ్చేసేది అనమాట. ఫుల్ మ్యాంగో అంటే డే టైము నైట్ కూడా అక్కడ స్టే చేయొచ్చు. మేమైతే డే అవుటింగ్ తీసుకున్నాం అనమాట. అంటే మాకు మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 వరకు. ఇక్కడైతే మనకి రిసెప్షన్ ఉంది, పక్కన రిసెప్షన్ ప్లస్ పార్టీ హాల్ ఉన్నాయన్నమాట. అలాగే ఇక్కడ మనకు కూపన్లు వేస్తారండి, హ్యాండ్కి ఇలాగా బ్యాండ్లా వేసేస్తారు. ఈ బ్యాండ్కి ఏంటంటే మనకి చిన్న చిన్న పాయింట్లో ఉన్నాయి కదా, అక్కడ చూపిస్తాను చూడండి. ఆ కూపన్స్ ఉంటాయన్నమాట దాని మీద. వాటికి మనం లోపల గేమ్స్ ఆడుకోవడానికి యూజ్ చేయాలన్నమాట, యాక్టివిటీస్కి. రిసార్ట్ మాత్రం చాలా ప్లెజెంట్గా ఉందండి, సూపర్గా ఉంది. అంటే ఏరియా చిన్నదే కావచ్చు, కానీ లోపల మాత్రం మనకి అట్మాస్ఫియర్ చాలా ప్లెజెంట్గా ఉంది. చాలాసేపు ఇక్కడే స్పెండ్ చేయాలి టైం అన్నట్టుగా వాళ్ళ దీన్ని క్రియేట్ చేశారు. అలాగే స్విమ్మింగ్ పూల్ కూడా అదిరిపోయింది, పెద్ద పూలు. ఇప్పుడైతే ప్లెజెంట్గా ఉంది, ఎవరు లేరు, ఎవరు కంగాళి చేసి లేదనమాట. నీట్గా ఉంది, ప్రశాంతంగా ఉంది వాటర్. అదిని తర్వాత 12:50కి అలాగా స్టార్ట్ అవుతుంది అనమాట యాక్టివిటీ. అప్పుడే పూల్కి అలౌ చేస్తారు. ఈలోపు మనకి ఏంటంటే లాక్ రూమ్స్ ఉన్నాయండి. లాక్ రూమ్లో మనం పట్టుకెళ్ళిన లగేజ్ ఏమైనా ఉంటే చక్కగా అక్కడ లాకర్స్లో పెట్టేసుకోవచ్చు. మేమైతే ఒక లాకర్ తీసుకున్నాము, ఎందుకంటే మావి 3 బ్యాగ్స్ ఉన్నాయి ఎక్స్ట్రా, అవి అందులో పెట్టేస్తామని చెప్పేసి. లేదంటే మనం పట్టుకోని తిరగాలంటే చాలా కష్టము రిసార్ట్ అంతా. సో ఇక్కడ పెట్టేసుకున్నాము. లాకర్కి ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడైతే మనకి జైంట్ స్వింగ్ అని ఉంది, ఇది పక్కన చేస్తున్నారు యాక్టివిటీ. అది చూద్దామని వెళ్ళాం అనమాట. జైంట్ స్వింగ్ అయితే మనం ఎక్స్ట్రా పే చేయాల్సి పడుతుంది, కూపన్స్లో మనకి ఇంక్లూడ్ అవ్వదు. అలాగే ఇది కొంచెం డేంజరస్ అడ్వెంచర్ లాగా అనిపించింది నాకైతే మాత్రం. ఇలాంటివి మాత్రం మన వల్ల కాదు, ఎందుకంటే పైకి వెనక్కి లాగబెట్టి ముందుకు వదిలేస్తారనమాట. మనం గాలిలో అలా ఎగిరిపోతాం. నాకైతే వాళ్ళని చూడగానే నాకు గుండెకాయ వచ్చి కడుపులో జారిపోయినట్లు అయిపోయింది. అది చూసి చూడంగానే వెనక్కి తిరిగి వస్తాను అనమాట. ఇంకా చూసారు కదా ఎలాగెళ్ళిపోతున్నారు గాలిలోకి. ఓర్ దేవుడా, గుండెకాయ జారిపోద్ది నాకైతే మాత్రం. ముందున కొంచెం ఆర్టిఫిషియల్ లేక్లా ఉంది, ఒకవేళ పడినా తప్పి జారిగానే అలా వాటర్లో పడిపోతుంది అనమాట. ఏమి దెబ్బలై తగలకుండా ఉండడానికి సేఫ్టీ సైడ్ వాటర్ ఉంది కిందన. అదే ఏ రాళ్ళ రప్పలో ఉంటే మాత్రం అంతే, అన్ని కొట్టుకుపోతాయి, ముడుకులు చెప్పులు అయ్యి. మ్యాంగో మిస్ట్ రిసార్ట్ లోకి వచ్చి ఉన్నాము. ఇక్కడ ఫస్ట్ మేము చేసే అడ్వెంచర్ ఏంటంటే ల్యాండ్ జార్పింగ్. అంటే ల్యాండ్ మీద జారుకొని వెళ్ళిపోవడం, దొర్లుకొని పెద్ద గ్లోబ్ లో ఉంది, అందులో మమ్మల్ని తోస్తారనమాట. ఫస్ట్ అడ్వెంచర్ వెళ్ళిపోవడం అయితే వెళ్ళిపోతున్నాను పెద్ద హుషారుగా యాక్టివ్గానే. లోపలికి వెళ్ళిన తర్వాత చూడాలి నా పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పేసి మా అమ్మాయి నేనైతే లోపలికి దూరిపోయాం. మా అమ్మాయి ముందు జంప్ చేసింది. అక్కడ ఇలా కాలు పెట్టి ముందుకు లోపలికి బాడీ పెట్టాలన్నమాట. పెట్టినట్టు మనమే జారిపోతాం ఆటోమేటిక్గా లోపలికి. వెళ్ళి పడ్డాం లోపల. వెళ్ళిన తర్వాత ఈ బెల్ట్ లేసి మనల్ని కట్టేస్తారనమాట, అటు ఇటు కదలకుండా. ఎందుకంటే సర్ఫేస్ ఏమో ఫ్లాట్గా ఉండదు కాబట్టి నిలబడడానికి అవ్వట్లేదు, అసలు కూర్చుంటే జారిపోతున్నాం కిందకి. నేనైతే 3 సార్లు జారిపోయాను ఆ బెల్ట్ వేసుకోలేక. అందుకంటే నాకు అందట్లేదు, పైన హ్యాంగర్స్ ఉన్నాయి కానీ పట్టుకుందాం అంటే అందట్లేదు. 3 సార్లు కింద జారిపోయిన పాపం. అతను కష్టపడి వేసాడు నాకు బెల్ట్.
సేఫ్టీ కాషన్స్ అన్ని బాగానే తీసుకుంటున్నారు. అయినా సరే మనకు కూడా కొంచెం గుండె ధైర్యం ఉండాలి ఇలాంటివి చేయడానికి. ఇప్పుడు ఏం చేస్తారంటే తోసేస్తారు అనమాట అక్కడ నుంచి. వెనక నుంచి ఇద్దరు ఉన్నారు కదా అక్కడ అబ్బాయిలు, వాళ్ళిద్దరు కలిపి దాన్ని పట్టుకొని అలా తోస్తారు. అది అలా దొర్లుకుంటూ వెళ్ళిపోద్ది అనమాట. ఇంకా మన బాడీ ఫుల్గా షేక్ అవుతుంది, లోపల కవ్వంతో చిలికించినట్టు ఉంటుంది కడుపులోని. అసలు గేమ్ ఏం ఆడుతున్నామో ఆడుతున్నారు అర్థం కావట్లేదు. వాళ్ళు చక్కగా తోసుకుంటూ వెళ్ళిపోతున్నారు బాల్ని అని చక్కగాని. మాకు మాత్రం లోపల గడబిళ్ళు ఆడిపోతుంది అనమాట. బాబో ఆపండ్రా నాయన అనేసరికి అదే ఆగిపోయింది. కొంచెం దూరం వెళ్ళి అక్కడ స్టాప్ చేస్తారనమాట. అమ్మయ్య దేవుడా బతికేమరా బాబు అనుకున్నాం. ఏమైనా ఇకారాలు, కడుపు తిప్పడాలు, అలాగంటే గిడీనెస్ అలాంటివి ఉంటాయి కదా, బుర్ర తిరుగుడు అలాంటివి ఉంటే మాత్రం ఎక్కకండి. ఎక్కారంటే దిగ్గాన వాంతులు అయిపోతాయి. చూసా కదా పిచ్చోళ్ళగా అయిపోయాం. జుట్టు క్లిప్లో ఉంటే తీసిమన్నాడు ఎక్కేటప్పుడు, తీసేసాను. అందుకే జుట్టు అంతా శుభ్రంగా కంపలాగా అయిపోయింది. ఇలాంటి గేమ్స్ ఆడేటప్పుడు ఏమన్నా మనకి షార్ప్ ఐటమ్స్ ఉంటే అన్ని తీయించేస్తారనమాట. క్లిప్పులు కానీ రింగ్స్ కానీ ఏమీ ఉంచుకోకూడదు. అలాగే షూ కూడా రిమూవ్ చేసేయాలి. మా వారు అస్సలు గేమ్స్ ఆడరండి. కూపన్స్ అన్ని వేస్ట్ చెప్పాలంటే. ఇలాంటి అడ్వెంచరస్ గేమ్స్ అవి మాత్రం అసలు ఆ జోలు కూడా వెళ్ళరు. రిసార్ట్ మాత్రం భలే క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారండి. లోపల కూడా అసలు చిన్న కొలంలాగా చిన్న లేక్స్ అయి పెట్టారు. ఇక్కడ మనకి డైరెక్షన్స్ అనమాట, ఎటు సైడ్ ఏటు ఉందని చెప్పేసి అన్ని అది చూసుకొని మనం వెళ్ళిపోవచ్చు. ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ సీనరీస్ అయ్యి చక్కగా ఉన్నాయి. ఇక్కడ మ్యాంగో భలే ఉంది, పెద్ద మ్యాంగో బాగా పెట్టారు. ఇక్కడ కూడా నిల్చొని మనం మ్యాంగో మిస్ట్కి వచ్చామని చెప్పి ఇక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు, చాలా బాగుంది. అలాగే మనకి ఇక్కడ వెల్కమ్ డ్రింక్ అండి. ఇక్కడ మనకు కావాల్సింది మాక్ టీనీ అని పెట్టారు. ఇక్కడ మనకి ఇక్కడ కూడా కూపన్ ఇవ్వాలి. కూపన్ ఇస్తే మనకి ఒక డ్రింక్ ఇస్తారనమాట. డ్రింక్ మనం ఏదైనా సరే చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ పెట్టారు కదా, ఇందులో ఏ ఫ్లేవర్ కావాలంటే అదంతా, షుగర్ కేన్ జ్యూస్ కానీ ఇంకా మిక్స్డ్ ఫ్రూట్ కానీ ఇలా చాలా ఉన్నాయి. అన్నీ కూడా ఏదైనా సరే మనం ఒకటి చూస్ చేసుకోవాలన్నమాట. 1 టైం మాత్రం యూస్ చేసుకోవాలి కూపన్ని, అంతే. మేమైతే షుగర్ కేన్ జ్యూస్ తీసుకున్నాము, జింజర్ కలిపింది, జింజర్ ఫ్లేవర్. అలాగే 3 రకాలు తీసుకున్నాం అనమాట. కొంచెం గేమ్స్ ఆడిన తర్వాత మనకు కొంచెం టైర్డ్గా ఉంటుంది కదా, ఇలా వచ్చి చల్లగా తాగడానికి చాలా బాగుంది. ఇక్కడ ట్రీ హౌస్లో ఉంది కదా, ఇక్కడ చాలా బాగుంది చల్లగా కూల్గా. ఇప్పుడు ఇది అడ్వెంచర్ ఏరియాకి వచ్చామండి. ఇక్కడ మనకి రోప్ వాక్ ఉంది. ఇందులో కూపన్స్ని మనం కట్ చేసుకొని ఇక్కడ మనం ఆడుకోవచ్చు. ఇక్కడ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సెల్ఫ్ రిజిస్ట్రేషన్ అంటే మనకి ట్యాబ్స్ ఇస్తారు. ట్యాబ్స్ మీద మనం మన వివరాలన్నీ ఇచ్చి కన్సైన్ ఫామ్ మీద సైన్ చేసినట్టు అనమాట. తప్పిజారి పడినా సరే మాకేం పూచీ లేదు అని మనం ఒక సైన్ చేయాలన్నమాట దాని మీద. ఇక్కడ చాలా మంది ఉన్నారు, క్యూ ఉంది. వాళ్ళంతా వచ్చిన తర్వాత మేము వెళ్ళడానికి ఇక్కడ రెడీగా ఉన్నాం అనమాట. నాకు ఆ ముందే ఒక ఆవిడ వెళ్తున్నారు రోప్ వాక్ తీసుకొని అటు సైడు. అది ఊగిపోతుంది ఆవిడ వెళ్తుంటే. నాకు భయం వేస్తుంది, వెళ్దామా వద్దా అని ఆలోచించాను. కానీ అందుకే నేను అటు సైడ్ వెళ్ళలేదనమాట. ఇటు సైడ్ నెట్తో ఉంది కదా, ఇందులో అయితే బాగుంది, సేఫ్టీగా ఉందని చెప్పేసి ఇది సెలెక్ట్ చేసుకొని ఇందులో ఈ చివరి నుంచి చివరి దాకా నడిచి ఒక వాక్ మళ్ళీ వెనక్కి వచ్చాం అనమాట. ఇది ఒకటి నాకు సేఫ్టీగా అనిపించింది, భయం కూడా అనిపించలేదు. మిగతా కొంచెం ఏంటంటే ఊగిపోతున్నాయి అనమాట మనం ఎక్కిన తర్వాత. నాకు అది కొంచెం ఎందుకో భయం వేసింది. ఎందుకు వచ్చిందిరా బాబు అంతంత సాహసాలు చేయడం అనవసరం అని చెప్పి మనకి ఏది బాగుందో అది చూసుకొని వచ్చేయడం మంచి అని చెప్పి అది ఒకటే ఆడేసి వచ్చాం అనమాట. అలాగే కింద వాటర్ జార్బింగ్ కూడా ఉంది. వాటర్ జార్బింగ్ అయితే 50 kg మినిమం ఉండాలి మనం వెయిట్, అప్పుడే లోపలికి వదులుతారు. ఇక్కడ బెలూన్ గేమ్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా చాలా బాగున్నాయి. వాటర్ బెలూన్ గేమ్స్. ఇందులో ఏంటంటే గాలి కొట్టి లోపలికి వదులుతారు. ఇదేంటంటే రోల్ అవ్వచ్చు అనమాట. నిలబడి మనం అలాగ రోల్ అవుతూ వెళ్తూ ఉండాలన్నమాట. నడుచుకుంటూ వెళ్తుంటే అది అలా రోల్ అవుతుంది వాటర్లోని. ఇది ఒక టైప్ ఆఫ్ వాటర్ గేమ్. వాటర్ గేమ్స్ బాగున్నాయి, పిల్లలకు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు, చాలా బాగున్నాయండి. అంటే రిసార్ట్స్లో ఇవన్నీ కామన్ అనుకోండి, అయితే వీళ్ళు బాగా మెయింటైన్ చేస్తున్నారు పూల్స్ని. ఇక్కడేమో బుల్ రైడ్ ఉంది, బుల్ రైడ్కి వచ్చాము. నేను ఎప్పుడు బుల్ రైడ్ చేయలేదు, ఒకసారి చేద్దామని చెప్పేసి ట్రై చేద్దామని చెప్పి వచ్చాను. ఈ అబ్బాయి ఎవరో తిరుగుతున్నాడు ఆల్రెడీ. ముందు స్లోగా తిప్పుతారనమాట. ముందు స్లోగా తిప్పిన బాగానే ఉంటుంది, కానీ తర్వాత స్పీడ్ పెంచుతారు. స్పీడ్ తిరిగినప్పుడు మనకి మొత్తం బ్రహ్మాండం అంతా తిరుగుతున్నట్టు ఉంటుంది అనమాట. బాబే ఎక్కుతున్నాను కానీ నాకు అసలు గుండు కొట్టుకుంటుంది, ఎలా ఉంటుంది ఏటో అని చెప్పేసి. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి, ఎప్పుడు నేను బుల్ రైడ్ ఎప్పుడు చేయలేదు.
ఇదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ముందేది గట్టి పట్టుకున్నాను, కానీ తర్వాత స్పీడ్ పెంచేసరికి ఒకే ఒక తోపుతో కింద పడ్డాను అనమాట. చాలు, ఇంక ఇదే ఫస్ట్, ఇదే లాస్ట్, ఇంకెప్పుడు ఆడినది. ఇప్పుడు కాయాకింగ్ వచ్చాము. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. కాయాకింగ్ బాగుంది, కానీ ఇద్దరే కూర్చోవచ్చు. మేము ముగ్గురు ఉన్నాం కాబట్టి ముగ్గురు కూర్చోడానికి లేదనమాట అందులో. అంతే పెడల్ సిస్టమ్ ఉన్నదే తీసుకున్నాం బోట్ మేము. ఇలా లైఫ్ జాకెట్స్ ఇస్తారు, ఇలా ఇది వేసేసుకుని మనం ఇక్కడ రెడీగా ఉండాలి. ఎక్కువ కాయాకింగే ఉన్నాయి, పెడల్ సిస్టమ్ చాలా తక్కువ ఉన్నాయి. 2-3 బోట్లే ఉన్నాయి. వాళ్ళు ఎవరో వెళ్ళారనమాట, వాళ్ళు ఇంకా రాలేదు. వాళ్ళు వచ్చే వరకు మేము వెయిట్ చేస్తున్నాము. ఈ లేక్ 20 అడుగులు లోతుందంట, అందుకే జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ మధ్యలో వీళ్ళ క్రూ ఉంటారనమాట, అక్కడ ఆపేస్తారు. ఆ దాటి వెళ్ళిపోకుండా వాళ్ళు చూసుకుంటారనమాట. ఎందుకంటే కొంతమంది అడ్వెంచర్స్ చేస్తారు కదా, ఎంత దూరమైనా వెళ్ళిపోతుంటారు. అందుకని చెప్పేసి వాళ్ళని కంట్రోల్ చేయడానికి వాళ్ళ క్రూ ఒకటి మధ్యలో ఉందన్నమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇక్కడ రింగ్ గేమ్ ఆడడానికి వచ్చాము. మా వారికి ఇలాంటి గేమ్స్ అంటే ఇష్టం అనమాట, అడ్వెంచర్ గేమ్స్ కన్నా. ఈ రింగ్ గేమ్స్ ఆడుకుంటున్నారు చక్కగానే. ఆయన కోపం యూజ్ చేసి మేము కూడా ఆడుకున్నాము. కానీ విచిత్రం ఏంటంటే ఒక్కడు కూడా పడలేదు, ఒక్క రింగ్ కూడా పడలేదు. ఒక ట్రిప్కి 4 రింగులు ఇస్తారు. చాలా బాగుంది కదా చూడడానికి. ఇక్కడ బార్బిక్యూ ఉంది, ప్రాన్స్ బార్బిక్యూ ఉంది. అది కానీ మనం పే చేయాలంటే ఎక్స్ట్రాగా. మేమైతే పే చేయదలుచుకోలేదు, మాకు ఏదైతే ఇంక్లూడ్ ఉందో అదే తిందాం అని చెప్పేసి ఇక్కడ బఫే పెట్టారు. లంచ్కి వచ్చేసాము. బఫేలో కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయండి, ఏం తక్కువేం లేదు. మనం ఇచ్చిన మనీ పే చేసిన మనీకి వర్త్ అనమాట. స్టార్టింగ్ చాట్స్ పెట్టారు, దబేలి చాట్ అవుతుంది ఇక్కడ. ఎవరికైనా నార్త్ ఇండియన్స్ బాగా ఇష్టం ఉన్న వాళ్ళకి, ఎవరికైనా చాట్స్ అని చాలా మందికి ఇష్టం కదా, వచ్చి చక్కగా అన్ని రకాల సాసెస్ చట్నీలు ఉన్నాయన్నమాట. ఏది కావాలని చూస్ చేసుకోవచ్చు. అలాగే పక్కనే పానీపూరి. అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఫుడ్ని మాత్రం, ఎక్కడా తగ్గేదే లేదన్నట్టు. గిన్నెలో పెట్టిన టోస్టెడ్ సలాడ్ అనమాట, ఇక్కడ పీటా బ్రెడ్, అలాగే పక్కన కుకుంబర్ యోగర్ట్ సలాడ్. ఎవరైనా డైట్లో ఉండి ఇవన్నీ తినలేమనుకున్న వాళ్ళకి ఇది మంచి డైట్ ఫుడ్ అనమాట. ఇక్కడ నూడిల్స్, తవా నూడిల్స్ సూపర్గా ఉన్నాయి, వేడిగా ఉన్నాయి అనమాట. ఇంకా పూల్కి వెళ్ళి వచ్చిన వాళ్ళకి కానీ అందరికి చాలా అలా వేడివేడిగా తింటుంటే భలే బాగుంది. ఫుడ్ని మాత్రం భలే ఎంజాయ్ చేయొచ్చండి 100%. అలాగే ఇక్కడ నాన్ వెజిటేరియన్స్కి చికెన్ టిక్కా, అలాగే చిల్లీ చికెన్, ఫిష్ ఫ్రై ఇవన్నీ ఉన్నాయన్నమాట ఈ జోన్లోని. మేమైతే ఫిష్ తీసుకున్నాం, ఫిష్ చాలా బాగుందండి. వెజ్ కూడా తిన్నాము, నాన్ వెజ్ 2 టేస్ట్ చేస్తాము, 2 బాగున్నాయి. ఫుడ్ అయితే మాత్రం మీరు కంప్లీట్గా చాలా ఎంజాయ్ చేయొచ్చు, అంత బాగుంది. అక్కడ అన్ని స్టార్టర్స్ లా ఉన్నాయన్నమాట. స్టార్టర్స్ అయిపోయిన తర్వాత బఫెట్ లంచ్ ఉంది. బఫెట్ లంచ్లో మనకి రైస్, సాంబారు, పప్పు, ఇంకా ఏంటది వెజిటబుల్ బిర్యానీ, ఏదో ఆలూ కుర్మా, ఇంకా అన్నీ పెట్టారు. చూద్దాం రండి లోపలికి వెళ్ళి. డైనింగ్ హాల్ చాలా పెద్దది, ఈటింగ్ చాలా కంఫర్టబుల్గా ఉంది. అలాగే వెజ్ వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ వాళ్ళు నాన్ వెజ్ సెపరేట్గా పెట్టారనమాట. నాన్ వెజ్లో మనకి బిర్యానీ, మటన్ కుర్మా, ఎగ్ కుర్మా 2 పెట్టారు. ఇంకా వెజ్లో అయితే రైస్, రసము, సాంబారు, వెజ్ బిర్యానీ, రైతా, కర్డ్ రైస్, పికిల్స్, పాపడ్స్ ఇలా పెట్టారనమాట. మనకి ఎన్ని స్టార్టర్స్ తిన్నా ఏం తిన్నా కొంచెం అన్నము, సాంబారు, రసము వేసుకొని తింటే బాగుంటుంది. అలాగే కొంచెం ఒక ముద్ద పెరుగన్నం తింటే పచ్చడి పెట్టుకొని సూపర్గా ఉంటుంది. మనకి కంప్లీట్ అయినట్టు ఉంటుంది అనమాట ఫుడ్. పన్నీర్ కుర్మా, అలాగే ఒక వెజ్ కుర్మా పెట్టారు. 2 రకాల కుర్మాలు ఉన్నాయి. పేర్లు కూడా అక్కడ పెట్టారు, కానీ నాకేం గుర్తులేవు. ఇదిగోండి ఆలు ఫ్రై ఇది. ఇక్కడ జిలేబీలు వేస్తున్నారు, వేడిగా జిలేబీలు ఎంత బాగున్నాయి రా, సూపర్గా ఉన్నాయండి. నిజంగా క్రిస్పీగా, స్వీట్గా. ఇంకా స్వీట్ అంటే ఇష్టమైన వాళ్ళు, డెజర్ట్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ చక్కగా ప్లేట్లు లాయించేస్తున్నారు అనమాట. పిల్లలకి పిజ్జా అంటే చాలా ఇష్టం కదా, పిజ్జా కూడా అవైలబుల్ ఉందండి ఇక్కడ. కాదమ్మా, బన్ను బ్రక్కరు.
చూడండి, మా ఆయన గారు అక్కడ కూర్చొని వీడియో తీస్తారు, నా చేత పెడలు తొక్కిస్తున్నారు. ఆడవాళ్ళు ఇలా కష్టపెట్టి వచ్చా చెప్పండి. అది సూపర్గా ఉంది, భలే ఉంది. ఎంజాయ్మెంట్ మాత్రం మామూలుగా లేదు. జుమికిల్లు వేస్ట్. విను విను పంపుతాడు ఆ కయాకింగ్. పూల్ కి మనకి ఇక్కడ టైం అయిందనమాట, వదిలేరు అందరినీ. చాలా మంది వచ్చేసారు, భోజనం చేసిన వాళ్ళందరూ, లంచ్ అయిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి ఇప్పుడు పూల్ దగ్గరికి వచ్చేసారు. ఇప్పుడు ఏంటంటే మనకి మనం వేసుకున్న బట్టలు కాకుండా మనకు స్విమ్ సూట్ కానీ లేదంటే ఏదైనా అంటే మనకి నైలాన్ వస్తాయి కదా, అలాంటివి వేసుకోవాలన్నమాట. అది మాత్రం ఇక్కడ స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నారు. మనకి అలా సూట్ తెచ్చుకుంటే చేంజ్ చేసుకోవడం బాగుంటది. సో మేమైతే పూల్లో దిగుతున్నాము. చాలా గంటల ఇక్కడ స్పెండ్ చేయొచ్చు, ఏమీ అసలు టైం తెలియట్లేదు. పక్కన చిన్నపిల్లలకు వేరే పూల్ ఉందన్నమాట, అందులో పిల్లలకు మాత్రం అక్కడ సెపరేట్ గా ఇచ్చారు. ఇక్కడ అంతా పెద్దవాళ్ళకి అడల్ట్ పూల్ అన్నమాట ఇదంతా. మరి ఎక్కువ డీప్ లేదు. అలాగే పూల్ మెయింటెనెన్స్ సూపర్ అనమాట, అవుట్ ఆఫ్ అవుట్ ఇచ్చేయచ్చు, 100కి 100 అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు. అలాగే వాళ్ళ గార్డ్స్ కూడా చుట్టూతో ఉన్నారనమాట. ఎవరికి ఏమైనా కానీ ఇన్సిడెంట్స్ అవి అవ్వకుండా చూసుకోవడానికి చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా సేఫ్టీ తీసుకుంటున్నారు, సేఫ్టీ ప్రికాషన్స్ అన్ని తీసుకుంటున్నారు. హాలిడేస్ అవడం వల్ల అందరూ ఫ్యామిలీస్తో పిల్లలతోటి కళకళ ఆడిపోతుంది పూలు మొత్తం అంతా. ఎక్కడ చూసినా కూడా జనాలు చూసారు కదా ఎంత బాగున్నారో. ఏదో స్విమ్మింగ్ నేర్చుకోవడం వల్ల అప్పుడప్పుడు ఇలా పూల్లో దిగినప్పుడు ఉపయోగపడుతుంది. ఏదో 2-3 అడుగులు ఇలాగా ఈత కొట్టేస్తున్నారు అనమాట. ఇక్కడ చిన్న జలపాతం పెట్టారు, ఇది భలే బాగుంది. మీద నుంచి వాటర్ వదులుతున్నారు అనమాట, అందరూ దాని కిందకి నిలబడుతున్నారు. ఏదో వాటర్ ఫాల్స్ కింద చేస్తున్న ఒక ఫీలింగ్ వస్తుంది. పూల్ నుంచి డైరెక్ట్ గా అదే డ్రెస్సులతోటి ఇక్కడ మిస్ట్ డాన్స్ కి వస్తాం అనమాట. ఎందుకంటే మళ్ళీ డ్రెస్సులు చేంజ్ చేయడం ఎందుకని చెప్పి ఇక్కడ కూడా తడిసిపోతాము. అందువల్ల అదే డ్రెస్సులతోటి ఇక్కడికి వచ్చేస్తే చక్కగా మళ్ళీ మనం ఒకేసారి చేంజ్ చేసుకొని బాగుంటది షవర్ తీసుకొని. ఇక అందరూ పిల్లలు పెద్దలు తేడా లేదు, అందరూ చక్కగా ఎంజాయ్ చేస్తారు మిస్ట్ డాన్స్ ని. కొంచెం మనకి పొగ మంచులాగా వదులుతారు అనమాట, అందుకని మనకి మిస్ట్ డాన్స్ అంటారు దీన్ని. చాలా బాగుంటుంది, చాలా ఎంజాయ్ చేయొచ్చు. డాన్స్ వచ్చినా రాపోయినా అదొక ఆనందం అనమాట. అలా గెంతితే ఇంక బయటకు వచ్చిన తర్వాత టీ రెడీగా ఉందండి, వేడి టీ రెడీ చేస్తున్నారు. మనం చక్కగా వెళ్ళి డ్రెస్సులు మార్చుకొని వచ్చేస్తే ఒక షవర్ తీసేసుకొని లోపల డ్రెస్సులు చేంజ్ చేసుకోవడానికి కూడా చేంజింగ్ రూమ్స్ కూడా చాలా బాగున్నాయండి. లోపల చాలా బాగా వెల్ మెయింటైన్డ్ అనమాట. ఇంక ఇక్కడ స్నాక్స్ కూడా అద్దరిపోయాయి. మనకి చిల్లీ బజ్జీ, అలాగే కేక్ పీసెస్, పిల్లలకి కేక్ అది ఇష్టం కదా, కేక్ ఇచ్చారు. అలాగే మనకి మిరపకాయ బజ్జీలు వేసారు వేడివేడిగా. దానికేమో చట్నీ కూడా ఇచ్చారు. చట్నీ ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. చట్నీ లేకుండానే బాగున్నాయి మిరపకాయ బజ్జీలు, చాలా బాగున్నాయి. ఇక అంతా పూర్తయిపోయిందండి, ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే బాకీ. కొన్ని రైడ్స్ మేము చేయలేకపోయాము, వదిలేసాము. కూపన్స్ కొంచెం వేస్ట్ అయ్యాయి మాకు. అయినా సరే ఉన్నంతలో చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇక నైట్ లైటింగ్ లో చూడండి, మళ్ళీ నైట్ స్టే చేసే వాళ్ళకి డైనింగ్ హాల్ మళ్ళీ రెడీ చేసేస్తుంది అనమాట, ఫుల్ ఫుడ్ ప్రిపరేషన్ తోటి. ఈ పక్కన రిసెప్షన్ చూడండి ఎంత బాగుందో, మంచి లైటింగ్ లో. రిసెప్షన్ పక్కన ఉన్నది రిసెప్షన్, ఆ పక్కన ఉన్నది పార్టీ హాల్ అనమాట. ఎవరైనా పార్టీలు అవి చేసుకోవాలంటే ముందుగానే మనం ఇక్కడికి ఇన్ఫార్మ్ చేయాలి, అలాగే పే చేయాలి, ఎక్స్ట్రా పే చేసి అన్ని రెడీ చేసుకుంటే మనకి వాళ్ళు మొత్తం అక్కడ ఫుల్ అరేంజ్మెంట్స్ అన్ని చేసి పెడతారనమాట. ఎనీ పార్టీస్, బర్త్డే పార్టీస్ కానీ ఎనీ. అయిపోయిందండి మ్యాంగో మిల్స్ లో స్టే అయిపోయింది. హాఫ్ డే తీసుకున్నాం అనమాట, ఫుల్ డే తీసుకోలేదు. స్టే ఉండట్లేదు, ఈవినింగ్ వెళ్ళిపోతున్నాం అనమాట. అంత అయిపోయింది. పూల్లో ఎంజాయ్ చేస్తాము, అలాగే మిస్ డాన్స్ ఎంజాయ్ చేస్తాము. ఇంకా ఈ బట్టలు అవి మార్చుకొని శుభ్రంగా స్నానాలు అయితే షవర్ తీసుకొని మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకున్నాము. ఇక ఈ మూట ఏంటి తెలుసా,
ఈ మూట ఇవన్నీ తడి బట్టలు ఫుల్ తడిసిపోయినాయి బట్టలు అని కదా అన్ని మళ్ళీగా సెపరేట్గా పట్టుకున్నామన్నమాట. సో సైన్ ఆఫ్ మ్యాంగో మిస్ట్ చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేస్తాము, సూపర్గా ఉంది. లోపల ఫెసిలిటీస్ అయితే అద్దరిపోయినాయి అనమాట. అలాగే ఫుడ్ కానీ ఇంకా ఒకటి కాదు అన్నీ కూడా యాక్టివిటీస్ అన్నీ కూడా అడ్వెంచర్ యాక్టివిటీస్ అన్నీ బాగున్నాయి. ఎంజాయ్మెంట్ ఉంది, అంత బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇక్కడితో ఈ వీడియో స్టాప్ చేసేస్తున్నాను. బాయ్ బాయ్, మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. టాటా, ఇట్లా మీ ఆంధ్ర బిడ్డ. బాయ్ బాయ్. ఇదిగో ఎంట్రన్స్ లో మనకి ఇచ్చిన కూపన్స్ అన్ని కట్ చేసి తీసుకుంటారనమాట వాపసు. బాయ్ బాయ్ మ్యాంగో మిస్ట్. మా వారు కార్ పార్కింగ్ చేశారు కదా, అక్కడికి వెళ్ళి మళ్ళీ కార్ తీసుకొని వచ్చారనమాట మెయిన్ ఎంట్రన్స్ కి. అయిపోయిందండి మా ట్రిప్, మ్యాంగో మిస్ట్ ట్రిప్. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్.